హాయ్ హలో నమస్తే. కేపీ గార్డెన్కి స్వాగతం సుస్వాగతం. మన టెర్రస్ గార్డెన్ నుంచి మన మొక్కలన్నీ షిఫ్ట్ చేశాను, చూశారు కదా లాస్ట్ వీడియో. ఇప్పుడేంటంటే మన కొత్తగా తయారు చేసుకుంటున్న ల్యాండ్లో ఏమేం పెట్టానో అవన్నీ చూద్దామండి. చూశారు కదా, గత ఒక్క నెల నుంచి చాలా వర్క్ చేస్తున్నానండి దీని మీద. సో ఇప్పుడు ఏంటంటే కొన్ని మళ్ళు తయారు చేసుకున్నాను. ఇక్కడ కొద్దిగా ఫెన్సింగ్ లాగా చేయించాను, చూడ్డానికి బాగుంటుంది కదా. సో ఇలా మళ్ళు తయారు చేసుకున్నాను. మొక్కలన్నీ రెడీ అవుతున్నాయండి. సో ఇక్కడ కొన్ని మళ్ళు 3 రకాల మళ్ళు తయారు చేసుకున్నాను. ఒక మడిలోనేమో బెండ పెట్టానండి. ఈ చుట్టూరా కొన్ని ముల్లంగి మొక్కలు పెట్టాను. ముల్లంగి ఇవి నారు పెట్టానండి. వచ్చిన తర్వాత అక్కడక్కడ నాటుతాను. సో ఇదేమో బెండ మడి అండి. ఇక్కడ చూసారా, మన గార్డెన్లో కాఫీ వంట అది చేసుకోవడానికి పొయ్యి తయారు చేపిస్తున్నానండి. సిమెంట్తో చాలా చక్కగా తయారు చేస్తుంది, చూసారా. సో ఇక్కడ ఏంటంటే మన ట్యాంకులు పెట్టుకున్నాను కదండి వాటర్ కోసం అని. అవేంటంటే కింద పెడితేనేమో నీళ్లు సరిగా అందడం లేదు మొక్కలకి. సో కొద్దిగా బేస్ లాగా తయారు చేస్తున్నాను. ఇక్కడ కొద్దిగా బేస్ లాగా తయారు చేయించి దాని మీద ప్లాస్టిక్ టబ్బుల్ని పెట్టిద్దామనేసి పెద్ద 1000 లీటర్స్ టబ్బులు 2 కొన్నానండి. సో ట్యాంక్ ద్వారా వాటర్ నింపిస్తున్నాను. సో ఇక్కడ ఇలా తయారు చేస్తున్నారు. ఈ ట్యాంకుల నుంచి పైపుల ద్వారా మొక్కలకి వాటర్ ఇస్తాను. సో ఇక్కడ ఏంటంటే కొన్ని మొక్కలు చూసారా, ఇదే అండి బేసిక్గా మన గార్డెన్ స్ట్రక్చర్. ఇది సింపుల్గా బాగుందా. సో చాలా కష్టపడుతున్నానండి. సో చూడండి, ఇది ఇప్పుడు పూర్తిగా కంప్లీట్ అయింది బేస్. ఈ మన హెల్పర్స్ కూడా చాలా మంచి వాళ్ళు దొరికారు. చాలా చాలా నీట్గా మనకి కావాల్సిన విధంగా కట్టిస్తున్నారండి. చాలా ఇక్కడ మన మొదటి పంటగా నవధాన్యాలు వేశానండి. చాలా బ్యూటిఫుల్గా వచ్చాయి. సో దాని తర్వాత ఏంటంటే మన గార్డెన్లోకి విజిటర్స్ వచ్చారండి, చూసారు కదా. చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. చాలా బాగా చేస్తున్నానని అప్రిషియేట్ చేశారండి మా పిల్లలే. సో ఇదండి మన గార్డెన్ ఎలా ఉంది. మన గార్డెన్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా చాలా ట్రై చేస్తానండి, మంచి మంచి వీడియోలు చూపిస్తాను. ఇక్కడ ఒకటి ఏంటంటే ఈ వాటర్ మనకు సరిపోవడం లేదండి. 2000 లీటర్స్ 2 ఉన్నాయి. సో అవి సరిపోవడం లేదు. సో ఇంకోటి ఏంటంటే ఇంకొక ట్యాంక్ లాగా కట్టిస్తున్నాను. అది ఒక 2000 లీటర్స్ పట్టేలాగా ట్యాంక్ రింగ్స్ ద్వారా కట్టిస్తున్నానండి. ఇక్కడ కొన్ని పాత వంగ మొక్కలు. సో ఇక్కడ కూడా కొన్ని విత్తనాలు వేసుకున్నానండి. చూసారా, చిన్న విత్తనాలు మొలకలు వచ్చాయి. ఇక్కడ 2 చిన్న చిన్న రింగ్స్ ద్వారా కొన్ని గ్రీనరీ పెట్టుకున్నానండి, లీఫీస్ వెజిటబుల్స్. సో సింపుల్గా ఇదండి మన గార్డెన్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అప్పుడే అయిపోలేదండి, వీడియో స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి. చూసారు కదా, ఇంకో ట్యాంక్ను కూడా
నిర్మించుకున్నాను మన గార్డెన్లో. సో వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి దయచేసి. పూర్తిగా చూసినప్పుడే మీకు మొత్తం తెలుస్తుంది. సో ఇక్కడ ఏంటంటే మన గార్డెన్లో మొట్టమొదటిసారిగా సంక్రాంతి రోజు పాలు పొంగించుకున్నానండి. సో పాలు పొంగించుకొని కొంతమంది అందరం కలిసి కాఫీలు తాగాము. చాలా ఆనందంగా, చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదండి మన గార్డెన్లో ఇలా పనులు చేసుకోవడము. నాకైతే చాలా హ్యాపీగా ఉందండి. ఆరోగ్యమైన వెదర్లోనే ఉండడమే కాకుండా మంచి మంచి ఎక్స్పీరియన్స్ పొందుతాము. ఇంతకన్నా మన జీవితానికి ఇంకేం కావాలండి. ఆఫ్టర్ 50 years చూడండి, ఆరోగ్యంగా ఆహ్లాదంగా జీవించాలి అని అంటే ఇలాంటి కొన్ని అలవాట్లని నేర్చుకోవాలి, అలవాట్లని చేసుకోవాలి. సో సంక్రాంతి రోజు మన గార్డెన్కి ఇంకా మన విజిటర్స్ వచ్చారండి. లవ్లీ విజిటర్స్ అండి వీళ్ళందరూ మనవాళ్ళే. సో చాలా హ్యాపీ అయ్యారు. ఇక్కడంతా ఎంత ఎంజాయ్ చేస్తున్నారో చూడండి. వాళ్ళు కూడా మనమే కాకుండా వచ్చిన వాళ్ళకి కూడా హ్యాపీనెస్ని పంచుతున్నందుకు చాలా హ్యాపీగా ఉంది నాకు. చూడండి ఎంత హ్యాపీగా ఒక ప్రదేశానికి వెళ్ళినట్లు ఎంజాయ్ చేస్తున్నారు. నాకు చాలా హ్యాపీ అనిపించింది. సో మన గార్డెన్ కూడా చూస్తున్నారు, ఒక్కొక్క మొక్క గురించి తెలుసుకుంటున్నారు. సో ఇలా మనం మొక్కల్ని పెంచుతుంటే మనల్ని చూసి ఇంకా కొంతమంది నేర్చుకుంటారు డెఫినెట్గా. సో ఇంకేం కావాలండి నాకు. చాలా హ్యాపీగా మొక్కల్ని చూశారు. ఎంత కష్టపడుతున్నావు అని చెప్పేసి నన్ను అప్రిషియేట్ చేశారు. సో ఇదండి వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఇక్కడ మన గార్డెన్లో వామ్స్. ఓకే అండి, ఉంటాను. బాయ్, నమస్తే.